విశాఖలో ఐటీ కంపెనీలకు ప్రభుత్వ భూములు కేటాయించడంపై జగన్ చేసిన వ్యాఖ్యలపై టీడీపీ నేతలు మండిపడుతున్నారు. కూటమి ప్రభుత్వం చేసిన అభివృద్ధిని చూసి ఓర్వలేకనే జగన్ చౌకబారు విమర్శలు చేస్తున్నారని టీడీపీ కలిశెట్టి అప్పలనాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. గత ప్రభుత్వంలో అధికారాన్ని అడ్డం పెట్టుకుని వైసీపీ నేతలు విలువైన భూముల్ని ఆక్రమించుకున్నారంటోన్న ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడుతో మా ప్రతినిధి రమేష్ ఫేస్ టు ఫేస్. అడ్రస్ లేని కంపెనీలకు కోట్లాది రూపాయలు విలువ చేసే భూములను అప్పనంగా కట్టబెడుతుంది కూటమి ప్రభుత్వం అని చెప్పి వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని రేపుతున్నాయి. ముఖ్యంగా ఒకవైపు రాష్ట్ర అభివృద్ధి కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అహర్నిశలు కష్టపడుతున్నారు. ఒకవైపు సాఫ్ట్వేర్ కంపెనీలు రాష్ట్రానికి తీసుకురావాలి, ఇక్కడ ఉండేటటువంటి నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించాలి, సాఫ్ట్వేర్ రంగాన్ని అభివృద్ధి చేయాలనేటటువంటి ఒక దృక్పథంతో ముఖ్యమంత్రి పాటుపడుతున్నటువంటి నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి కేవలం రూపాయికి ఇడ్లీ కూడా రానిటువంటి ఈ రోజులలో ₹1 ఎకరా భూమి చొప్పున సాఫ్ట్వేర్ కంపెనీలకు అప్పచెప్తున్నారు, అప్పనంగా అనేటటువంటి విమర్శలు చేశారు. ఈ నేపథ్యంలో టీడీపీ తీవ్రంగా మండిపడుతుంది. ఒకవైపు రాష్ట్ర అభివృద్ధికి సహకరించాల్సినటువంటి ప్రధాన ప్రతిపక్షం ఈ రకమైనటువంటి చౌకబారు రాజకీయాలు చేయడం ఏంటి అనేటటువంటి మాటను టీడీపీ నేతలు చెప్తున్నారు. ఈ నేపథ్యంలో మనతో పాటు టీడీపీ ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు గారు ఉన్నారు. సార్ చెప్పండి, ముఖ్యంగా నిన్న మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఏదైతే సాఫ్ట్వేర్ కంపెనీలకు అతి తక్కువ ధరకు అంటే కేవలం ₹1 ఎకరా భూమిని అప్పచెప్తున్నారు కూటమి ప్రభుత్వం, మొత్తం దోచిపెడుతున్నారు అనేటటువంటి విమర్శలు చేశారు. దీనిపై ఏమంటారు? ఇప్పుడు పచ్చకామరుడికి దేశం అంతా పచ్చగా కనిపిస్తుంది. ఎందుకంటే వాడు చేసిన పని అది. వారు గత మనం ఎవరైతే రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా ఆయన దోసుకున్న ఆస్తి కానీ లేకపోతే వారు ఏదైతే కంపెనీలు లేకుండా అసలు అడ్రస్ లేని కంపెనీ సృష్టించింది ఆయన. అడ్రస్ లేకుండా, ఇంటి అడ్రస్ లేకుండా ఒక ఇల్లు ఉన్నట్లుగా ఒక ఆఫీస్ ఉన్నట్లుగా మనం చూసాం కథనాలు. అవన్నీ కూడా చూసిన వ్యక్తి అయినా ఈరోజు కంపెనీ అడ్రస్ అండ్ కంపెనీ అనడానికి ఆయనకి చాలా దారుణమైన మాట అది. ఎందుకంటున్నానంటే ఈరోజు టాటా కంపెనీ అనేది ఈరోజు దేశంలో కాదు ప్రపంచంలోనే ఒక నెంబర్ 1 కంపెనీ. వాళ్ళు మానవత్వం కానీ, వాళ్ళు సర్వీసెస్ కానీ, వాళ్ళు ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయడం కానీ వాళ్ళకున్న పరపతి అది. అలాంటి కంపెనీకి ఇతను అభియోగం చేస్తున్నాడు. అయితే ఒకటే చెప్తాను, జగన్మోహన్ రెడ్డికి మానవత్వం, ఎంప్లాయ్మెంట్ క్రియేషన్ కానీ, డెవలప్మెంట్ కానీ, లేకపోతే ఇతర ప్రజలు సుఖంగా ఉంటే ఆయన ఆనందంగా ఉండలేడు. ఆయనకున్న ఒక రకమైన యాంటీ జబ్బు అది. అందుకే ఆయన ఏంటంటే ఆనందం. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు, ఎన్డీఏ కూటమి పవన్ కళ్యాణ్ గారు వీళ్ళందరూ కృషితో ఈరోజు విశాఖపట్నం ఒక ఏదైతే గతంలో ఆయన ఉమ్మడి రాష్ట్రం హైదరాబాద్ని టెక్నాలజీ పరంగా కావచ్చు, లేకపోతే మనకి ఐటీ రంగంలో ఏ రకంగా డెవలప్ చేసి తీసుకెళ్లారో దానిని దృష్టిలో పెట్టుకుని ఈరోజు విశాఖపట్నాన్ని ప్రత్యేక శ్రద్ధ వహించి ఆయన కార్యక్రమాన్ని చేస్తుంటే అది చూసి ఓడవలేక ఆయన చెప్తున్నాడు, ఇడ్లీ కూడా రాదు ₹1 అని చెప్పేసి కామెంట్ చేస్తున్నాడు. అంటే ఒక కంపెనీ ఒక ఇడ్లీతో పోల్చాడు ఆయన. అంటే ఒక పేరు ప్రతిష్ఠ ఉన్న కంపెనీని ఇడ్లీతో పోల్చాడు. అంటే అతనికి గతంలో రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా, తన తండ్రి ముఖ్యమంత్రిగా ఉండగా ఏదైతే దాచుకున్నాడో ఆయన ముఖ్యమంత్రిగా ఉండగా అడ్రస్ లేని వాళ్ళకి ఇచ్చిన సందర్భాలు కూడా గుర్తు చేయాలి ఆయన. అలాగే చాలామంది విశాఖపట్నంలో కొన్ని కోట్ల రూపాయలు విలువ చేసిన వాళ్ళని ఆక్రమించి కొండలు ఆక్రమించారు, లేకపోతే ఎంతోమంది భయభ్రాంతికి గురయ్యారు. ఎందుకంటే పారిశ్రామికవేత్తలు స్థలాలు ఉంటే మా హోటల్స్ కానీ ఆక్రమించిన ప్రయత్నం చేసే సందర్భం కూడా మనం చూసాం. ఆయనకి డెవలప్మెంట్ విషయంలో కానీ ఇంకో విషయంలో కానీ ఆయనకి అవసరం లేదు. ఆయనకి కావాల్సింది ఏంటంటే కేవలం ప్రజలతో రాజకీయం చేయడం తప్ప ఇంకొక ఆలోచన లేదు. అయితే ఈరోజు ముఖ్యమంత్రి గారు చేసిన నిర్ణయం కానీ, ఐటీ మంత్రి గారు లోకేష్ గారు చేసిన నిర్ణయం కానీ, ఎన్డీఏ కూటమి చేసిన నిర్ణయం కానీ యావత్తు యూత్ కానీ హర్ష వ్యక్తం చేస్తున్నారు. ఈరోజు చాలామంది విశాఖపట్నంలో దాదాపు 10,000 మంది పైబడి ఉద్యోగాలు మేము వస్తుందని, ఒక కంపెనీ ముందుకు వస్తుందని ప్రకటించిన తర్వాత చాలామంది ప్రజాప్రతినిధులుగా మాకు కానీ ప్రజలకు కానీ చాలామంది హర్షిస్తున్నారు, గౌరవిస్తున్నారు. ఇలాంటి నేపథ్యం మాట్లాడడం దురదృష్టకరం. సరే, ఈ రోజైనా సరే చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ప్రజా ప్రయోజనం ఏది ఉందో దాన్ని తగ్గట్టుగా పనిచేశారు తప్ప మీలాగా వ్యక్తిగత ప్రయోజనాల కోసం వ్యక్తిగతం కోసం పనిచేసే నాయకత్వం అది కాదు. మీరు ఎన్ని అభియోగాలు చేసినా, ఎన్ని ఆరోపణలు చేసినా మీరు చేసే ఆరోపణలు ప్రజలు గమనిస్తున్నారు. గతంలో మీకు ఇచ్చిన ఏ స్థాయిలో మీకు ఉంచిపెట్టారో ఇంకా కూడా మీరు దిగజారుతున్నారు తప్ప ఇంకా మీరు పెరిగే పరిస్థితి ఉన్నదని తెలియజేసుకుంటున్నారు. జరుగుతున్నటువంటి అభివృద్ధిని అడ్డుకోవటం జగన్మోహన్ రెడ్డి నైజంగా పెట్టుకున్నారనేటటువంటి విమర్శన అయితే అప్పలనాయుడు చేస్తున్నారు. కెమెరా పర్సన్ రమేష్తో రమేష్, ఏబీఎన్ ఆంధ్రజ్యోతి, శ్రీకాకుళం నుంచి.